Hi guys, welcome back to my channel SF Tech World. సో ఈరోజు ఒక మంచి టాపిక్ తో, ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో, ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టాపిక్ కూడా చెప్పబోయే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే తప్పకుండా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో టాపిక్ లెక్క వెళ్లే ముందు మీకు కొన్ని అయితే విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను. అవి కూడా టాపిక్ కి అనుగుణంగానే చెప్తున్నానండి. సో ఎవరు అయితే కొంచెం బిజార్ ఫీల్ అవ్వకుండా మీరు వీడియోని అయితే చూడాలని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనం యూట్యూబ్ ప్లాట్ఫామ్ లోకి ఎందుకు వచ్చాం? ఫస్ట్ క్వశ్చన్, యూట్యూబ్ ప్లాట్ఫామ్ లోకి ఎందుకు వచ్చాము అంటే, ఇప్పుడు కొంతమంది చాలా రీజన్స్ ఉంటాయండి. ఇప్పుడు కొంతమంది మనీ అర్న్ చేయడానికి వచ్చిండొచ్చు, ఇంకొంతమంది ఎవరికైనా ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చిండొచ్చు. ఇలా అంటే ఎవరికైనా యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి, వాళ్ళ టాలెంట్ ని చూపించడానికి ఇది యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది వాళ్ళు తీసుకొని వాళ్ళు అయితే చేయడం అయితే జరుగుతుందండి. కొంతమంది అయితే మనీ ఇంట్లో హౌస్ వైఫ్స్ కి అయితే ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో ఒక పని చేస్తే మనకి మనీ ఎంత ఎర్న్ చేస్తే మనకి ఒక గుర్తింపు అంటూ ఉంటుంది కదా అనేసి చాలా మంది అయితే ఇలా ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారండి. సో ఆ విషయానికి అనుగుణంగా నేనైతే ఈ టాపిక్ అయితే ఎంచుకున్నాను. సో ఎవరైనా ఇప్పుడు మామూలుగా యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, మాకు ఇంత మనీ వచ్చింది, ఫస్ట్ పేమెంట్ ఇంత వచ్చింది, మాకు చాలా అమౌంట్ వచ్చేది, మీకు ఇలా చెప్తున్నాము అనేసి మీకైతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోని అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది అనమాట. ఆ వీడియో మీరైతే చూసి, ఓ యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో ఇంత మనీ వస్తుందా, ఇంత మనీ వస్తుంది కదా, నేను కూడా స్టార్ట్ చేసేసి నేను కూడా మనీ ఎర్న్ చేసుకుంటాను అని అయితే సింపుల్ గా మేము అయితే డిసైడ్ అయిపోతామండి. కాకపోతే దాని వెనుక కష్టం ఏంటి, అసలు అమౌంట్ ఎలా వస్తుంది, ఎంత వస్తుంది అమౌంట్ అన్నదైతే ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో స్టెప్ బై స్టెప్ ఫుల్ ప్రాసెస్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడాలని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ మనకి సబ్స్క్రైబర్స్ అండి. ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ వస్తే మనీ ఎంత వస్తుంది అంటే, ఫస్ట్ మెయిన్ మనకు కావాల్సింది మానిటైజేషన్. 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నా మనకి మానిటైజేషన్ కావాలండి. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం అయితే 500 సబ్స్క్రైబర్స్, షార్ట్స్ కి అయితే 10 మిలియన్ వ్యూస్ ఇన్ 90 డేస్ లో, 3000 వాచ్ అవర్స్ ఇన్ 365 డేస్ లో మనకైతే వచ్చి ఉండాలి. ఇవి వస్తే మనకి మానిటైజేషన్ అయితే సింపుల్ గా ఎనబుల్ అయిపోతుందండి. కానీ మనం మనీ ఎర్న్ చేయాలి అంటే మాత్రం మనకి వాళ్ళు పాత రూల్ ప్రకారం 4000 వాచ్ అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్, లేకుంటే 100 మిలియన్ వ్యూస్ అయితే షార్ట్స్ కి అయితే వచ్చి ఉండాలి. సో ఈ ప్రాసెస్ ఉన్న తర్వాతే మనకి యాడ్స్ అన్నవి ప్లే అవుతాయి అనమాట. ఈ ఈ ఈ యాడ్స్ వల్ల మనకైతే మనీ అయితే జనరేట్ అవుతుంది. ఈ యాడ్స్ ప్లే అవ్వడం వల్లనే మనకైతే మనీ జనరేట్ అవుతుంది. అది ఎంత వస్తుంది, ఎన్ని సబ్స్క్రైబర్స్ కి ఎంత మనీ వస్తుంది అనేది అయితే నేను పూర్తిగా చెప్తాను. ఇప్పుడు మీకు ఒక 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి. 10,000 సబ్స్క్రైబర్స్ ఉండి మీకు మినిమం ఒక 5,000 వ్యూస్ అయితే, మీకు ప్రతి ఒక్క వీడియోకి 5,000 వ్యూస్ అయితే వస్తున్నాయి అంటే మీరు మంత్లీ 12 వీడియోస్ పోస్ట్ చేయాలండి. మంత్లీ ఒక 12 వీడియోస్ పోస్ట్ చేస్తూ మీకు ప్రతి వీడియోకి 5,000 వస్తాయి అంటే మాత్రం సింపుల్ గా మీరు 4 to 6,000 వరకు అయితే మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు మనకి ఈ వీడియోలోనే లాస్ట్, నాకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదండి. వీడియో ఒకసారి ప్లే అవుతే కానీ ఆ వీడియోలో స్టార్టింగ్ కానీ, మిడిల్ లో కానీ, ఎండింగ్ లో కానీ ఒక యాడ్ అయితే ప్లే అవుతుంది. ఆ యాడ్ వల్ల మనకైతే మనీ అయితే వస్తాయి. అది ఎలా అంటే, ఇప్పుడు ఏబిసి అనే ముగ్గురు ఉన్నారు అనుకోండి. ఏ అనేది యూట్యూబ్, బి అనేది నేను, సి అనేది కంపెనీ వాళ్ళనమాట. ఇప్పుడు ఒక యాడ్ ఉంది, కంపెనీ ఒక ప్రోడక్ట్ నుంచి ఒక యాడ్ ఉంది. ఆ యాడ్ వచ్చేసి బితో కాకుండా డైరెక్ట్ ఏతో వచ్చి కొలాబరేట్ అవుతుంది అనమాట. ఈ దీనికి సంబంధించిన యాడ్ మీ దాంట్లో పోయండి, మీరు ఎంతో కొంత తీసుకొని నాకు ఒక 40% ఎంత వస్తే అంత దాంట్లో 40% నాకు ఇవ్వండి అనేసి ఆ కంపెనీ వాళ్ళు వచ్చి ఏదో యూట్యూబ్ వాళ్ళతో అయితే మాట్లాడుకుంటారు. సో వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారు, మన ప్లాట్ఫామ్ లో కొంతమంది క్రియేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళ వీడియోస్ అయితే వేద్దాము అనేసి వాళ్ళు డిసైడ్ అయ్యి ఆ యాడ్ కి సంబంధించినది మన వీడియోలో వేయడం అయితే జరుగుతుంది. ఆ వీడియోకి
ఇలా యాడ్స్ రావడం వల్ల మనకు కొద్దిగా మనకు కొంచెం మనకు 50% తీసుకొని 50% యూట్యూబ్ తీసుకొని వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు అనమాట. సో ఇలాగైతే యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో అయితే మనీ జనరేట్ అవడం అయితే జరుగుతుంది. సో 1000 మీకు 10,000 సబ్స్క్రైబర్స్ ఉండి మినిమం 5,000 వ్యూస్ వస్తున్నాయి ఎవ్రీ 12 వీడియోస్ కి అంటే ఎవ్రీ 12 వీడియోస్ కి మినిమం 5,000 వ్యూస్ వస్తున్నాయంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మీకు 4,000 to 6,000 వరకు మీకైతే మనీ అయితే ఈజీగా వస్తుందండి. ఎంతో చీప్ లో చీప్ కాకుండా 4 to 5,000 వరకు అయితే మీకు మనీ అయితే జనరేట్ అవుతుంది. సో ఇంకొక విషయం ఏమంటే 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ మీకు మనీ ఎంత జనరేట్ అవుతుంది అనేది అయితే మీకు చెప్తాను. సో అందరూ యూట్యూబ్ లో వచ్చేసి ఎంతో మనీ అయితే చాలా వచ్చేస్తుంది, మనీ ఈజీగా ఎర్న్ చేయొచ్చు అంటారు. కానీ కష్టం అండి, చాలా కష్టం మనీ అయితే ఎర్న్ చేయడం. ఎందుకంటే దాని వెనక చాలా కష్టం ఉంటుందండి. ఒక ఈజీగా అయ్యే ప్రాసెస్ అయితే కాదు. ఒక 1 years ఒక 2 years నుంచి వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు, 5 years వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ చాలా రోజులై స్టార్ట్ చేసి ఇప్పటికీ మానిటైజేషన్ కాకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని మనం చేసే టాపిక్స్ అండి. ఇప్పుడు మనీ అయితే మనీ ఎలా ఎర్న్ అవుతుందంటే మనం స్టార్ట్ చేసే వీడియో ఉంటుంది కదా, మనం చేసే కేటగిరీస్ అనమాట. ఎడ్యుకేషనలా, బ్లాగింగా, కుకింగ్ ఛానల్సా, ఇలా టెక్ ఛానల్సా, ఇలా ఇప్పుడు ఇన్ కేస్ మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మొబైల్ ప్రోడక్ట్ ఉంది కదా, మొబైల్స్ నుంచి తీసుకుంటారు. ఏమైనా ఫ్యూచర్ లో కొత్త మొబైల్ వచ్చిందంటే ఆ మొబైల్ ఇప్పుడు ఒక మొబైల్ ఉందనుకోండి, ఆ మొబైల్ ప్రోడక్ట్ గురించి మనము మార్కెట్ లో చెప్తున్నాం అంటే ఇప్పుడు కొంతమంది మొబైల్స్ ఫ్యూచర్ లో కొత్త మొబైల్స్ వస్తాయి కదా, ఆ మొబైల్స్ గురించి అయితే కొంతమంది వీడియోస్ తీసి చెప్తూ ఉంటారనమాట. ఆ వీడియోస్ కి మనీ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ ని మనం ఎక్కువ కాస్ట్ ఉండే ప్రోడక్ట్ ని మనం ఇక్కడ యూట్యూబ్ వీడియోస్ గా చేసి చెప్తున్నాం అంటే అది కూడా ఒక బ్రాండ్ గురించి చెప్తున్నాం అనమాట. ఈ బ్రాండ్ ఇట్లా కొనండి, ఈ బ్రాండ్ కొంటే అనమాట. అలా మనకైతే మనీ ఎక్కువ రావడం దీనికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ కూడా పెట్టడం వల్ల మనీ అయితే చాలా అర్న్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని అమౌంట్ ఇంకా నాకు తెలిసి అండి యూట్యూబ్ లో వీడియోస్ ద్వారా కాకుండా మాత్రం కొలాబరేషన్స్ ద్వారా కానీ ప్రమోషన్స్ ద్వారా కానీ మనీ అయితే ఎక్కువగా ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే యూట్యూబ్ లో 50-50 తీసుకొని మనకి కొంత ఇస్తారు. సో అలా కాకుండా ప్రమోషన్స్ ద్వారా, కొలాబరేషన్స్ ద్వారా, సో మనకి బ్రాండ్స్ కొలాబరేషన్స్, ప్రమోషన్స్ ద్వారా మనీ ఎక్కువ రావడం అయితే జరుగుతుంది. యాక్చువల్ గా ఎక్కువ అయితే దీని ద్వారా వస్తాయండి. యూట్యూబ్ లో వ్యూస్ ద్వారా అయితే మనకి ఎక్కువగా రావు. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా గుర్తుంచుకోండి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ సబ్స్క్రైబర్స్ నుంచి అయితే ఒక మనీ అయితే కూడా రాదు. వాళ్ళు చూడడం వల్ల ఆ వీడియో చూస్తున్నప్పుడు ప్లే అయ్యే యాడ్ వల్ల అయితే మనకు మనీ రావడం అయితే జరుగుతుంది. సో ఇలా ప్రమోషన్స్ ద్వారా, కొలాబరేషన్స్ ద్వారా మనీ ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే 1 million సబ్స్క్రైబర్స్ ఉంటే మనీ ఎంత ఎర్న్ చేసుకోవచ్చు, సారీ 50 to ఇప్పుడు 1 lakh వ్యూస్, 1 lakh సబ్స్క్రైబర్స్ కి 50 to మాక్సిమం వాళ్ళు ఏ వీడియో పెట్టినా 50 సబ్స్క్రైబర్స్ వస్తే మాత్రం మనకు మనీ ఎంత వస్తుంది అంటే మాత్రం చీప్ లో చీప్ వేసుకున్న 30 వస్తుందండి. ఎక్కువగా ఇంకా 50 చీప్ లో చీప్ ఇది. కాకపోతే మనం ప్లే అయ్యి యాడ్స్ వల్ల చూసే దాని వల్ల అంటే ప్రతి వీడియోకి 50,000 వస్తే మాత్రం ఒక 50 to 40,000 అలా ఎర్న్ చేసుకోవచ్చు. 30 to 50,000 లోపలైతే మనకి అయితే మనీ రావడం అయితే జరుగుతుందండి. ఎప్పుడు 1 lakh సబ్స్క్రైబర్స్ ఉంది, మీరు ఏ వీడియో పెట్టినా మాక్సిమం 50,000 వ్యూస్ అయితే వచ్చిండాలి. 50,000 వ్యూస్ వచ్చింటే మనకి చీప్ లో చీప్ వేసుకున్న 30 to 50,000 లోపు మనీ రావడం అయితే జరుగుతుంది. సో మనకి ఇంకా 1 million సబ్స్క్రైబర్స్ కి అయితే మాత్రం 1 million సబ్స్క్రైబర్స్ ఉంటే ఇంకా మీకు ప్రమోషన్స్ అయితే చాలా రావడం అయితే జరుగుతాయండి. ఎందుకంటే పెద్ద ఫంక్షన్ మాల్స్ కానీ, మాల్స్ ఓపెనింగ్స్ కానీ ఇలా ఉంటాయి కదా, ఓపెనింగ్ చేయడం, ఇలా దాంట్లోకైతే వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఇస్తారు మీకు, వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఇచ్చి మిమ్మల్ని పిలిపించుకోవడం, దాని గురించి చెప్పడం, ఇలా అయితే మీరు ఒక మాటలో చెప్పాలంటే సెలబ్రిటీ అండి. 1 million వ్యూస్, 1 million సబ్స్క్రైబర్స్ ఉంటే ఒక సెలబ్రిటీ. సో 1 million సబ్స్క్రైబర్స్ ఉంటే ఒక సెలబ్రిటీ లాగా. ప్రమోషన్స్ ఎక్కువ రావడం, కొలాబరేషన్స్ ఎక్కువ రావడం వల్ల మీరు మనీ అయితే ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. వీటి ద్వారా కాకుండా యూట్యూబ్ లో మనీ ఎంత వస్తుంది అంటే మాత్రం ఏ వీడియో పెట్టినా మీరు
మాక్సిమం నెలకు ఒక 4 వీడియోస్ పెట్టినా మాక్సిమం మీకు 70,000 వరకు రావచ్చండి. అంటే 1 lakh నుంచి 3 lakhs వరకు మీకు వ్యూస్ వస్తున్నాయి ఏ వీడియో పెట్టినా. అంటే నెలకి 4 వీడియోలు పెట్టారనుకోండి, ఆ 4 వీడియోలకి 1 lakh నుంచి 3 lakhs మనీ అయితే వస్తుంది, వ్యూస్ అయితే వస్తున్నాయి అంటే మాత్రం మీకు మనీ ఎంత వస్తుందంటే 70 to 80,000 అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. చీప్ లో వేసుకున్న 75-70 దాదాపు 70,000 వరకు అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఇది యూట్యూబ్ ప్లాట్ఫామ్ అండి. మనీ అయితే ఒక్కొక్క దానికి ఇలా విధంగా ఉంటుంది. యూట్యూబ్ నుంచి అయితే తక్కువగానే వస్తుంది, కాకపోతే కొలాబరేషన్స్ ప్రమోట్ చేయడం వల్ల మనీ అయితే చాలా అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది ఎంత మనీ అయితే వస్తుంది అంటే. యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియో అండి, ఎందుకంటే వాళ్ళు తెలియక మనీ అయితే ఎక్కువ వచ్చేస్తుంది, సక్సెస్ అవ్వడం ఎప్పుడు మనీ అయితే చాలా వచ్చేస్తుంది కదా, మనం కూడా స్టార్ట్ చేసేద్దాం అని అయితే ఒక ఇదిలో ఉండి వాళ్ళైతే యూట్యూబ్ ఏం తెలియకుండా స్టార్ట్ చేసేస్తారు. సో ఈ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే మనీ ఎంత వస్తుంది, ఎలా వస్తుంది అనే దాని గురించి అయితే నేను స్టెప్ బై స్టెప్ మీతో ఫుల్ ప్రాసెస్ అయితే మీతో చెప్పాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఏమైనా యూస్ఫుల్ అయితే మాత్రం షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.